మరి మా పని మేము పూర్తి చేయాలిగా. మీ పనేమిటో తొందరగా కానివ్వండి, నేను వెళ్ళాలి. కలవరపడకే నా బుల్బుల్, తొందరగానే కానివ్వాలనుంది, కానీ నువ్వు దానికి సహకరించాలిగా. నేను సహకరించాలా? ఏ విషయంలో? ఆడదానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇంకా ఆలోచన జరిగి కమాన్. అన్నమాట తప్పుతారా? వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులే పదవి చేతికి రాగానే అవన్నీ మర్చిపోతున్నారు. వాళ్లకు ఆ పిచ్చి, మాకు నీ పిచ్చి. రావే రా. మర్యాదగా వదిలేయండి, లేకుంటే పోలీసులు పిలుతా, జాగ్రత్త. ఎలా వదలమంటావే? మా గురించి తెలిసిన దానివి, మా అవసరాలు తీర్చేదానివి. నిన్ను అనుభవించకుండా వదిలేస్తే మా మగ జాతికే తీరని మచ్చ. ఎవడే ఎవడే పోలీస్? మా పేరు చెంతే ముచ్చమటలు పడతాయి. వాళ్ళ నీ పరువు కాపాడదే. రావే రా. లేకపోతే మేము బలవంతం చేయడం, నువ్వు అరవటం, ఇదంతా చూస్తుంటే మాకు తృప్తి లేకుండా పోతుంది. ఒక్కసారి వచ్చి మా కౌగిల్లో వాలిపో. సంజన, నువ్వు వెళ్ళు. ఎవడ్రా నువ్వు? మధ్యలో సెన్సార్ కటింగ్ లా వచ్చావు. ఆ అమ్మాయికి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవరైనా చేయి వేస్తే వాడి చేయి ఉండదు. రే, ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ ఈ అమ్మాయిని మా దగ్గర నుంచి కాపాడాలని నువ్వు చూసావు చూడు, అది తప్పు. ఆ అమ్మాయిని ఇటు వదిలేసి వెళ్ళిపో. రే, మీలాంటి ఆకు రౌడీలను ఆప్ లిక్కర్లు వేసుకున్న టైంలోనే దుమ్ము లేపా. మర్యాదగా వెళ్తారా, లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేని లెవెల్లో కొట్టమంటారా? రే, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నీ కింద కొజ్జవాడనుకున్నావా? లంగా కింద కొజ్జవాళ్ళకి చెప్పు, అంతేగాని మాలాంటి కరుడు కట్టిన గుండాలకు చెప్తే నీ శాంతి లేచిపోతి నా కొడక. నా దగ్గర ఏముందో తెలుసా మీకు? అక్కడికి ముందుకేసి చూడరా, మీరు నేను చూసుకుందాం. అన్నా, వీడితో మాట్లాడుకన్నా తమిడి దిమిడే. నా సంజన కోసం ఎవరైనా వచ్చినా ఇదే గట్టి పడుతుంది. సంజన,